భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరో తెలుసా? ఆమె పేరు సావిత్రిబాయి ఫూలే. జనవరి 3 ఈ రోజొక సాధారణ జయంతి కాదు. ఇదొక విప్లవానికి గుర్తు. ఇది ఒక మహిళ చేసిన ధైర్యమైన ప్రయాణానికి గుర్తు. సమాజం ఆమెను చాలా కాలం జ్యోతిరావు ఫూలే భార్యగానే చూసింది. కాని నిజానికి ఆమె స్వయంగా ఒక మహాచరిత్ర. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె. స్త్రీల విద్య కోసం, పీడిత వర్గాల హక్కుల కోసం తన జీవితాన్నే అర్పించిన మొదటి తరం సామాజిక విప్లవకారిణి. కులం, లింగం, పితృస్వామ్యం ఈ మూడు శక్తులపై తన కలంతో, తన జీవితంతో యుద్ధం చేసిన మహిళ సావిత్రిబాయి. 1831 జనవరి 3న మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్లో సావిత్రిబాయి జన్మించింది. 9 ఏళ్ల వయసులోనే జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. ఆమె అప్పటికీ నిరక్షరాస్యురాలు. కాని ఆమె భర్తే ఆమె తొలి గురువు. చదువు నేర్పాడు, ఆలోచించడం నేర్పాడు, సమాజాన్ని ప్రశ్నించడం నేర్పాడు. 1847లో భర్తతో కలిసి శూద్ర దళిత బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించింది. అదే ఆమె నేరమయ్యింది. ఎందుకంటే అది అగ్రవర్ణాలకు నచ్చలేదు. బాలికలు చదవడం వారికి భయం, దళితులు చదవడం వారికి ముప్పు. రోజూ ఆమె పాఠశాలకు వెళ్లేటప్పుడు బురద చల్లారు, రాళ్లు విసిరారు, అసభ్య పదజాలంతో అవమానించారు. ఆమె మాత్రం ఆగలేదు. బురదతో మలినమైన చీరను పాఠశాల చేరాక మార్చుకునేది. తిరిగి వచ్చేటప్పుడు మళ్లీ అదే చీర కట్టుకునేది. ఎవరైనా అడిగితే ఒక్క మాటే చెప్పేది, నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను. ఒకరోజు వేధింపులు తట్టుకోలేక ఒకడికి చెంప పగలగొట్టింది. ఆమె ధైర్యం అక్కడే కనిపిస్తుంది. ఆమె ఉద్యమానికి నెమ్మదిగా మద్దతు పెరిగింది. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటినే పాఠశాలకిచ్చాడు. కొంతమంది పుస్తకాలిచ్చారు. మంచి మనుషులు ముందుకొచ్చారు. 1851లో మళ్లీ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. బాలికల చదువు కోసం ఆమె సమాజాన్ని వేడుకుంది, పోరాడింది. ఆమె తల్లి కావచ్చు, కాని పిల్లల్ని కనాలనే కోరికను త్యజించింది. ప్రపంచాన్నే తన ఇల్లుగా చేసుకుంది. అనాథలు, అక్రమ సంతానం పేరిట రోడ్లపై పడేసిన బిడ్డలు అందరూ ఆమె పిల్లలే. వితంతువుల పట్ల జరుగుతున్న అన్యాయాలకు ఎదిరించింది. శిశుహత్యలకు వ్యతిరేకంగా పోరాడింది. 1852లోనే మహిళా సేవా మండలిని స్థాపించింది. మహిళలను సంఘటితం చేసింది. 1874లో ఒక బ్రాహ్మణ వితంతువు బిడ్డను దత్తపుత్రుడిగా స్వీకరించింది. యశ్వంత్ అని పేరు పెట్టి డాక్టర్ను చేసింది. కులాంతర వివాహాలు జరిపించింది. పురోహితుడు లేకుండా వివాహం జరిపిన మొట్టమొదటి మహిళ ఆమె. 1890లో జ్యోతిరావు పూలే మరణించినప్పుడు అంత్యక్రియలు ఎవరు చెయ్యాలనే విషయంలో వివాదం జరుగుతుంటే ఆమె తానే చితికి నిప్పంటించింది. ఆ రోజు భారతదేశం ఆమె తెగువను చూసింది. 1896-97లో కరువు, ప్లేగు మహారాష్ట్రను కుదిపేశాయి. ఆమె మాత్రం వెనక్కి తగ్గలేదు. దళిత పేదల కోసం విరాళాలు సేకరించింది. రోజుకు 2000 మంది పిల్లలకు భోజనం పెట్టింది. ప్లేగు బాధిత పిల్లలకు స్వయంగా సేవ చేసింది. అదే సేవ ఆమె ప్రాణాలు తీసింది. 1897 మార్చి 10న ఒక పిల్లవాడిని కాపాడే ప్రయత్నంలో ఆ వ్యాధే ఆమెను తీసుకెళ్ళింది. కాని ఆమె ఆలోచనలు చనిపోలేదు. ఆమె ఒక గొప్ప కవయిత్రి. కావ్యపూలే వంటి రచనలు చేసింది. మూఢ విశ్వాసాలపై సూటిగా ప్రశ్నలు వేసింది. త్యాగం, సేవ, నిబద్ధత ఈ 3 మాటలకు సావిత్రిబాయి రూపం. ఈరోజు కూడా ఆమె ఒక ధృవతార, మనల్ని నడిపించే వెలుగు. ఇలాంటి గొప్ప వ్యక్తుల కథలు మరెన్నో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్ ఇలాంటి కథలను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. బాలికలకు కూడా విద్య కావాలని మొట్టమొదటి పాఠశాలలు పెట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినాం మనం. ఈరోజు మన అమ్మాయిల పరిస్థితి ఏ